అరుణ్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఓకే, స్ట్రైట్గా చెప్తున్నా. నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి నీ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎవరు? శివానీనా? చాలా ఆబ్వియస్గా కనిపిస్తుంది కదా. ఓకే, సో సో వాట్ యు సే? అయ్యో వద్దండి, తనతో చెప్పేయండి ఇప్పుడే బ్రేకప్ అయింది, నేను రెడీగా లేనని. కమాన్ రా, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నో, రామాతో బ్రేకప్ తర్వాత నాకు చాలా కష్టంగానే అనిపించేది. బట్ దాన్ని దాటి రాలేదంటే ఇప్పుడు జాన్ లాంటి వాడు ఒకడు నాకు దొరుకుండడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మై ఆస్కింగ్, మీరు రామ ఎందుకు విడిపోయారు? రామ చాలా పొజెసివ్. క్యాజువల్గా ఎవరైనా అబ్బాయి వచ్చి నాతో మాట్లాడితే చాలు, వాడితో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు నేను చూస్తున్నాడు అని కొన్నిసార్లు సైకోలా బిహేవ్ చేసేవాడు. ఒక పాయింట్లో నేను తట్టుకోలేకపోయాను అనుకో. సి, అట్లీస్ట్ నువ్వు కారణమైనా చెప్పగలుగుతున్నావుగా ఇందువల్లే వర్కౌట్ అవ్వలేదని. కానీ నా కేసులో ఆ కారణం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నా రిలేషన్షిప్ వల్ల లవ్లో ఎలా ఫెయిల్ అవ్వాలో నేర్చుకున్నానే కానీ దానికి సొల్యూషన్ ఏంటో ఇప్పటికి నాకు తెలియట్లేదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఎలా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. అది ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కదా, మేబీ నువ్వు చెప్పిన ఆ థర్డ్ పర్సన్ లా ఉండి మీ కన్ఫ్యూజన్ సాల్వ్ చేయొచ్చుగా. సముద్రంలో దూకటం నుంచి ఎస్కేప్ అయి మీ చేతిలో ఇరుక్కుపోయానేంటో. అరచి చెప్పరా. సరే సరే, మేము మొట్టమొదటిసారి గొడవ పడింది ఓ వీకెండ్ తన్ని షాపింగ్ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. కానీ సడన్గా వచ్చే నెలలో జరగాల్సిన ఫ్రిస్బీ టోర్నమెంట్ నెక్స్ట్ వీక్ అని అనౌన్స్మెంట్ చేసేసారు. ఫ్రెండ్స్ ఏమో వీకెండ్ ప్రాక్టీస్ రావాలని అన్నారు. ఆ విషయం తనతో చెప్తే వెళ్ళకూడగా ఉందా? నీతో పాటు షాపింగ్ వెళ్దామని ఎన్ని ప్లాన్స్ వదులుకున్నానో తెలుసా? అసలు నీకేం ప్లాన్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ వదులుకోవడానికి? ఏదో ఒకటి, వేరే కొత్త ప్లాన్ వేయలేదు కదా. ఆ రోజు కూడా టికెట్లు బుక్ చేసి సినిమాకి వెళ్దాం నేను ప్లాన్ చేశాను. రికార్డ్ తప్పు రాశాను, మళ్ళీ తిరిగి రాయాలని నువ్వే కదా క్యాన్సిల్ చేసావు. అప్పుడు నేను ఏమైనా అన్నానా? రికార్డ్ రాయడం, ఫ్రిస్బీ ప్రాక్టీస్ చేయడం ఒకటేనా? మీ ఫ్రెండ్స్ అందరూ కలిసే కదా ఆడతారు. ఒక్కరోజు ఆడపోతే పెద్ద ఏమవుతుంది? ఏదో ఇండియాకి ఆడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకబ్బా అలా కొట్టుకుంటారు? నువ్వు ఊరుకోనా? అది నాకు ముఖ్యమే. నేను ప్రాక్టీస్ చేసి మ్యాచ్ బాగా ఆడాలన్నది నా ఆశ. నేను ఇండియాకి ఆడకపోయినా అది నాకు ముఖ్యమే. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. యూ కాంట్ కంట్రోల్ మై లైఫ్ పారు. యూ టూ కాంట్ కంట్రోల్ మై లైఫ్. యూ డోంట్ హ్యావ్ అ లైఫ్. అదే కదా నీ ప్రాబ్లం. నీకు చేయడానికి పనే లేదనే కదా నన్ను పీక్కు తింటుంటావు. సారీ మా, తెలియక అనేసాను. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టేనేమో. రియల్లీ ఐ డోంట్ హ్యావ్ అ లైఫ్. నా ఉద్దేశం అది కాదు పారు. నేనే ఏ పని లేకుండా ఉన్నాను. ఎవరన్నారు? అలా ఏం కాదు. నువ్వే కదా అన్నావు. నేను పిచ్చోడిని, ఏదో నోటుకు వచ్చింది వాగుతుంటాను. నువ్వు అదేం పట్టించుకోకు. అయితే నువ్వు నాతో షాపింగ్కి వస్తావు కదా? వస్తా. చూసారా, తనే గొడవ మొదలెట్టి నేను మాట్లాడుతున్నంతా తప్పని నాతోనే ఒప్పించి నా నోటుతోనే నేను ఒక ఎదవని చెప్పించి తను అనుకున్నట్టే నన్ను షాపింగ్ కూడా తీసుకెళ్ళింది. యాక్చువల్గా తను చేసిందంతా ఒకటే. లాజిక్తో క్లియర్గా మాట్లాడి ఒక విషయాన్ని సాధించలేకపోతే అమ్మాయిలు సడన్గా సీక్రెట్ వెపన్ని వాడేస్తారు. ఇలా వార్నింగ్ ఇవ్వకుండా డ్యామ్ని పగలగొట్టేస్తే మనం ఏం చేయగలం చెప్పండి? సో వేరే చాయిస్ లేక నేను షాపింగ్ వెళ్ళాను. ఇది బాగుందా? ఇది తెలియదు పారు. నేను ఫోర్స్ చేసి తీసుకొచ్చానా? వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు? ఇలా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఉండు ఉండు. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, ఎంత విశేషం? కాలమైంది కంటే ఆగా మారిపోయాలో. ఏం షాపింగా? అరుణ్, దిస్ ఇస్ రూపేష్, మై స్కూల్ మేట్. హాయ్ హాయ్, യുനോ മലയാളം? നോ. പിന്നെ നീ നിന്റെ MSc ചെയ്യാൻ പോകുന്നത് കേട്ടു. എന്താ ഇതിന്റെ കാര്യം? ആദ്യം അങ്ങനെയൊക്കെ വിചാരിച്ചു, പിന്നെ ഇവിടെ തന്നെ ചെയ്യാൻ വെച്ചു. അതെന്ത് പറ്റി പറു? പുറത്തു പോയി ചെയ്യുന്ന അത്രയും വരില്ലല്ലോ. ആടാ, ബട്ട് എനിക്ക് ഇപ്പൊ ഇൻട്രസ്റ്റ് പോയി. ഇനി ഇപ്പൊ ഇവിടെ നല്ല പ്ലേസ്മെന്റ്స్ കിട്ടി കുറച്ച് നാൾ വർക്ക് ചെയ്തിട്ട് ചിലപ്പോൾ പോകും. నీకు మలయాళం వచ్చా? వచ్చు. అబ్బాయి ఎవరు? ఇందాకే చెప్పాను కదా, స్కూల్ ఫ్రెండ్ అని. ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తాడు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ప్రపోజ్ చేశాడు. వాట్? అప్పుడు వస్తే ఇన్ఫాక్చుయేషనే. నేను క్లియర్గానే ఉన్నాను, వద్దని చెప్పేశాను. ఇది నాతో ముందెందుకు చెప్పలేదు? ఆ టాపికే రాలేదు, అందుకే చెప్పలేదు.
అప్పుడు నాకు డౌట్ వచ్చింది, తన లైఫ్లో నాకు తెలియని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? ఒకసారి వెయిటింగ్ పట్టుకో, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. తన ఫోన్ కాంటాక్ట్స్లో నాకు తెలియని చాలామంది అబ్బాయిల నంబర్లు చూశాను. తను లేనప్పుడు తన ఫోన్ చూడటం ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అలాంటి డౌట్ నాకు వచ్చిందనే విషయమే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూడటం తప్పు కదరా. అదే కదా నా ప్రాబ్లం. ఇలాంటి విషయం తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడ తను హర్ట్ అవుతుందని భయపడ్డాను. అడిగితే కరెక్ట్గా అడగాలని చాలా రోజులు దాని గురించి ఆలోచించాను. చివరికి అడిగావా లేదా? అడుగుదా అనుకున్నాను, కానీ ఆ లోపే నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు? అవునా? అవును. ఇదెవరి అమ్మాయి నీ చిన్నప్పటి ఫోటోలు అప్లోడ్ చేసింది? అన్ని అమ్మాయిల కామెంట్స్, సో స్వీట్, సో క్యూట్ అని. నాకు తెలియకుండేవన్నీ ఏంటి? అది మా బామ్మ. నా చిన్నప్పుడు ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసింది మా బామ్మ. మీ బామ్మ కూడా ఫేస్బుక్ లో ఉందా? అయ్యో, మా ఫ్యామిలీ అంతా ఫేస్బుక్ లో ఉన్నారు. అంత సీన్ లేదులే. మీ బామ్మ తమన్నా ఫోటోని ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టిందా? అవునా? తమన్నా ఫోటో ఉందా? లాస్ట్ వీక్ అనుష్క ఫోటో కదా ఉండేది. మీ బామ్మ ఎందుకు తమన్నా అనుష్కల ఫోటోలు పెట్టాలి? అవును, ఈ రోజులో కాలేజ్ అమ్మాయిలే వాళ్ళ ఫోటోలు బదులు సినిమా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నారు. మా బామ్మ పెట్టకూడదా? ఇదిగో పారు, నేను ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసింది ఆ శివగాడు పోస్ట్ చేయడం వల్లే. నేను అసలు యూసే చేయను. నువ్వు అనవసరంగా వరి కాకు, ఓకే? సరే, ఓకే, బాయ్. ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. నేను ప్రాబ్లం గురించి తనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడే కరెక్ట్గా తను నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రాబ్లం గురించే మాట్లాడేస్తుంది. అవును, అమ్మాయిలు దేన్ని మనసులో దాచుకోరు. ఏదైనా ఉంటే వెంటనే అడిగేస్తారు. అబ్బాయిలు ఒక విషయం ఆలోచించే లోపే అమ్మాయిలు ఆ విషయాన్ని ఆలోచించేసి వెంటనే అడిగేస్తారు కూడా. సరే, మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పుడు తన్ని హర్ట్ చేయకూడదు నేను మాట్లాడకుండా ఉండటం నా తప్ప, లేకపోతే మనసులో ఏం దాచుకోకూడదని ఓపెన్గా మాట్లాడటం తను తప్ప? కన్ఫ్యూజ్ అయ్యారు కదా? ఇదే ప్రాబ్లం అండి. ఓ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇదే.